తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మరలా కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై, అందరం చదువుకుందాం కలిసి. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియులారా, ఈ భాగంలో మనము దైవజనుడు అనేటువంటి ఆ అరుదైన బిరుదు వంటి ఆ మాటను మనము ఉదయకాలం పరిపరి విధాలుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సన్నద్ధుడైన దైవజనుడు సన్నద్ధుడై, ఈ మాటలు రెండు కూడా ఒకదానితో ఒకటి విడదీయలేని సంబంధం కలిగినటువంటి మాటలు. మనం ఎటు వాడినా వాటిని ఒకే అర్థం వస్తుంది. సన్నద్ధుడైన దైవజనుడు అనగా సిద్ధపడిన దైవజనుడు, ఆ యొక్క కవచమును ధరించిన సైనికుడు అన్నట్లు, సైనికుడు కవచము ధరించి అని అన్నట్లు మనం ఎల్లప్పుడూ కూడా ఆ సిద్ధపాటు కొరకు సన్నద్ధులు కావాలి. ఇక్కడ మరొక మాటను మనం కనెక్ట్ చేసుకుంటే, దైవజనుడు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. దైవజనుడు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును దైవావేశముతో బోధించాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. కొరింథీయులకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు 2వ పత్రికలో. చూడండి, 2వ పత్రికలో 11వ అధ్యాయంలో, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. నా ఆసక్తి దేవుని ఆసక్తి. దేవుడు మీ ఎడల ఏ ఆసక్తి కలిగి ఉన్నాడో నేను కూడా అదే ఆసక్తిని కలిగి నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అనే మాట. కనుక దైవాసక్తి మన ఆసక్తి అయి ఉండాలి. అలాగే దైవావేశము కలిగిన లేఖనములను దైవావేశముతో మనము ప్రజలకు అందించాలి. ఉదయకాలం నుంచి కూడా ఒకే మాట ఫ్లో అవుతూ ఉంది. ఆయన జీవము మనలో నుండి ఇతరులోనికి అది ప్రవాహముగా వెళ్ళాలి. మరొక మాట యోహాను రాసిన 1వ పత్రికలో, ఇలా ఎన్నో విషయాలు ఈ మాటకు కనెక్ట్ అయి ఉంటాయి. ఉదయకాలం దైవజనులు ప్రారంభించిన మాట చాలా మూల్యమైన మాట. 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మొదటి 2 వచనాలు నేను చదువుతాను, వినండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియచేయుచున్నాము. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు ఎవరికి తెలియచేస్తున్నారో దాని ముందు వారు ఎట్లా సన్నద్ధులయ్యారు. ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యమును మేము విన్నాము, కనులారా చూశాము, నిదానించి లేక పరిశీలన చేసి కనుగొన్నాము, అలాగే మేము స్పర్శించాము, మేము అదే మీకు తెలియచేయుచున్నాము. దేవుని వాక్యము చేత ప్రభావితుడైన దైవజనుడు తాను ఇతరులకు తెలియచేసేటువంటి వాక్యము అది స్వానుభవంలో అది సమృద్ధిగా ప్రతి సమయములో తాను తనలో సంపూర్ణమైనటువంటి స్థితిలో నుండి అందించే వాక్యముగా తాను దీన్ని తెలియచేస్తున్నాడు. ఈ
2వ వచనంలో ఆ జీవము అనే మాట చూడండి. జీవవాక్యమును గూర్చినదని ప్రారంభించబడిన ఈ మాట జీవవాక్యము లేక వాక్యములోని జీవము. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దైవావేశము వలన కలిగెను, అది మనకు ఇవ్వబడెను, దాన్ని మనము దైవావేశం ద్వారా అందిస్తున్నాము, దైవావేశము గలవారముగా అందిస్తున్నాము. అలాగే అది జీవవాక్యము, అందులో ఉన్న జీవము మాకు ప్రత్యక్షమైంది. అది 2వ వచనంలో ఆ జీవవాక్యము ఆది నుండి ఉంది, అది మాకు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షతలో ఈ అనుభవాలు ఉన్నాయి మాకు మేము విన్నాము, కనులారా చూసాము, నిదానించి కనుగొన్నామంటే మేము పరిశోధన చేసి, లేక దాన్ని ఏదో అలాగూ ఓ కలలో చూసినట్లు, ఏదో మేము అనుకున్నట్లు ఊహించినట్లు కాదు. మేము పదే ఈ వాక్యం అవునా కాదా, ఇది దేవుని వాక్యమా కాదా, ఇది దేవుడు మాట్లాడుతున్నాడా లేదా, ఇది ఆది నుండి ఉన్నదా లేదా, అది దేవుడై ఉండినా లేదా. కనుక మరి అబద్ధ బోధలు అనేటువంటివి మనం హెచ్చరించబడ్డాము, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ఇవన్నీ ఉండవు, వారికి ఆ అబద్ధ బోధకుల ఈ అనుభవాలు ఉండవు. కనుక జీవము మాకు ప్రత్యక్షమైన అంటే ఏదో అలా దర్శనంలో చూసామని కాదు, మేము అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు ఆ వాక్యమును అనుభవించిన వాళ్ళం అనే మాట. దాని తర్వాత ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. చాలా స్పెసిఫిక్గా కనుక దైవజనుడు సన్నద్ధుడు కావడం అంటే ఈ అనుభవాలన్నీ తను అనుదినము కలిగి ఉండాలి. సన్నద్ధుడు అవ్వడం అంటే కవచమును ధరించిన వాడు. ఈ అనుభవాలన్నీ మనకు కవచంగా ఉండాలి. ఆ కవచముతో మనం యుద్ధానికి వెళ్ళాలి. ఆ మిలిటరీ మ్యాన్ ఎలాగైతే ఆ సైన్యంలో ఉండడానికి ఆ డ్రెస్ ఎలాగా తనకు అవసరమో ధరించవలసినటువంటి ఆ యొక్క మిలిటరీ చట్టం, ఆర్మీ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం ఉండాలి, ఎక్కడ కొరతలు ఉండకూడదు. అలాగుంటే అతను త్రోసివేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, తన్ను బంధిస్తారు, జైల్లో పెడతారు. అది చాలా సివియర్గా ఉంటుంది అది. కానీ సేవకులమైన మనము చాలా ఉదాసీనంగా, మనల్ని పరీక్షించే వాళ్ళు లేరు, మన లెక్క అప్పగించవలసిన వాళ్ళు లేరు, మనం వాళ్ళంటే వాళ్ళ జవాబు ఇవ్వాల్సిన అవసరము లేదు. ఆ విధంగా మనకు ఆ టెస్టులు ఏమి లేవు. మనమే అన్నట్లుగా మనము ఎవరికి భయము లేదు, ఎవరికి మన జవాబుదారులు కానక్కరలేదు అనేటువంటి అభిప్రాయంతో మనం సేవ చేయడం అది తగదు మనకి. కనుక ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యము ఎత్తుచున్నాము, దానిని మీకు తెలియచేయుచున్నాము. చూడండి, మేము తెలియచేసే దాంట్లో ఎంత సత్యం ఉందో, అంతేకాదు ఎంత నిజమైన జీవము అందులో ఉందో. అది ఆది నుండి ఉన్న జీవము, మాకు ప్రత్యక్షమైన జీవము, అది మీకు నిత్య జీవము కావాలని మేము మీకు అందిస్తున్నాం. కనుక ఈ మాటలని మనం చూసినప్పుడు పౌలు ఈ 11వ అధ్యాయములో కొరింథీ 2వ పత్రికలో 1వ వచనంలో కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను అంటే, పౌలు అవివేకంగా మాట్లాడడం అనే మాట మనం ఊహించగలమా? పౌలు కొన్నిసార్లు తడబడతాడు అని మనం ఊహించగలమా? పౌలు మాట్లాడిన మాటల్లో దేవుని అంగీకారం లేని మాట ఏదన్నా ఉంటుందని మనం అనుకోగలమా? దేవుడు ఆమోదించని మాటలు ఆయన మాట్లాడతాడని మనం ఎక్కడా ఒక్క మాటలోనైనా మనం చూడగలమా? అలాంటి వాడు అంటున్నాడు, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించాలి. అంటే కొంచెం నేను అవివేకంగా మాట్లాడుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు,
కానీ నేను అలా మాట్లాడడం లేదు. నేను దైవాసక్తితో ఆసక్తి కలిగి మాట్లాడుతున్నాను. చూసారు, ఆయన ఒకరికి వాక్యం చెప్పడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూడండి. వారి యొక్క ఆమోదం అంటే హౌ టు డ్రా దేర్ అటెన్షన్ టు ద వర్డ్స్ విచ్ ఐ అటరింగ్ బిఫోర్ దెమ్. వాళ్ళ ముందు నేను దేన్ని అలా అంటున్నానో దాన్ని వాళ్ళు అంగీకరించాలంటే నేను ముందు యాక్సెప్ట్ చేయబడాలి. తర్వాత వాళ్ళు నేను చెప్పే మాట సత్యమని అనడానికి అది సత్యమైన మాట ఉండాలి. అలాగే అయితే నేను మాట్లాడవలసినటువంటి విధానం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ కాదు, దైవాసక్తి ఉండాలి. అది సిద్ధపాటు, సన్నద్ధత అంటే అది అర్థం. అంటే మనము దేవుని యొక్క వాక్యం అందించేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. మనం ఏదో వాక్యం చెప్పేసాము, అక్కడ మొన్న ఆయన ఎవరో రాలేదు, నన్ను రమ్మన్నారు, వెళ్ళాను, మెసేజ్ చేశారు, కాదు, అలా కాదు. అలాగ ఒకవేళ ఉంటే ఏదైనా మనము వెళ్తాం, ఎవరో రాలేదు, ఆ మీటింగు ఒకవేళ అలాగా ఫెయిల్ అవ్వకుండా, వారు నిరాశపడకుండా మనం చెబుతాం. కానీ మనం ఇంత ఒక్కడి నుంచి చెప్పగలిగినటువంటి వారముగా బోధిస్తున్నామా, లేక ఏదో మనకి ఇంతకు ముందున్న ఒక పాత ప్రసంగము లేక మన అనుభవము, ఇంతకాలం నుండి మనం చెబుతున్నటువంటి మాటల్లో కొంత చాతుర్యం కూడా అది మనకు తెలియకుండానే అందులో కలుస్తుంటుంది. చాతుర్యం అనే మాటను ఇంకా మనం కొంచెం గ్రామ్యంలో తెచ్చుకోవాలంటే రక్తి కట్టించడం అంటారు. దేవుని వాక్యాన్ని చెప్పడంలో బాగా రక్తి కట్టించడం అన్నమాట. అలాగుండాలి అన్నట్టు. ఒక పుస్తకం రాయాలంటే అది రక్తి కట్టించాలంటే టైటిల్ దగ్గర నుంచి చాలా ఎఫెక్టివ్గా ఆలోచించేస్తారు ఆ రచయితలు. అలాగే మనం కూడా ప్రసంగం చేసేటప్పుడు రక్తి కట్టించే ప్రయత్నాలు కాదు. మన యొక్క దేవుని వాక్యములో జీవం ఉందా లేదా, ఆ జీవము ఇతరులకు మనం అందించిన ఆ వాక్యం అందించినప్పుడు వారికి అది నిత్య జీవముగా వారికి అందించబడుతుందా, ఆ జీవం మాకు ఎంత ప్రత్యక్షమైంది, మేమెంత వారికి అందిస్తున్నాం అనే ఆలోచనలు మనకు దైవజనులుగా మనం కలిగి ఉండాలి. అప్పుడే దైవాసక్తితో ఆసక్తి కలిగి మనం వాక్యం చెబుతాం. అలాగే దైవావేశము వలన కలిగిన లేఖనములను దైవావేశముతోనే మనము బోధించగలుగుతాం. కనుక ఈ మాటలు మీరు మనసులో ఉంచుకోండి. తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము దైవజనులముగా బోధించేటువంటి ఆయా ఒరవడిలో తప్పనిసరిగా వీటన్నిటిని మనము లెక్కల్లోకి తీసుకోవాలి. ఉదయకాలం నేను దైవజనుడు అనే మాట బైబిల్లో ఎక్కువ సార్లు అనిపించుకున్నవాడు ఎలీషా. బహుశా 26 సార్లు కావచ్చు ఆయన దైవజనుడని సంబోధించబడ్డాడు, ఎంచబడ్డాడు. అలాగూ మనం చదువుతాము. అయితే దైవజనునితో ఉన్నటువంటి గెహాజీ అనేటువంటి ఆయన తోటి సేవకుడు, పనివాడు, సహాయకుడు, ఆయనతోనే ఉంటూ ఉన్నటువంటి వాడు. గెహాజీ అసలు ఎవరో మనకు తెలియదు. ఎలీషా దగ్గర ఉన్నవాడుని మాత్రం తప్ప అంతకుముందు దాని తర్వాత ఆయన చరిత్ర మనము విపులంగా ఎక్కడ చూడలేము. కనుక ఇక్కడ ఒక మాట చెప్పాలని నాకు ఆశ. రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం, అలాగే 5వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో మాత్రమే ఆయన కనిపిస్తాడు. మరోసారి 8వ అధ్యాయంలో చాలా కాలం తరువాత ఒకసారి ఒక సాక్ష్యం చెప్పవలసిన సందర్భంలో రాజు సముఖానికి తేబడతాడు. అంటే ఏ దూరం వరకు తాను రాగలడో రాజు సముఖం అంతవరకు తేబడతాడు. అంత మాత్రం తప్ప ఆయన మనం మరో విధంగా ఎక్కడ ఆయన చరిత్ర చూడలేం. కనుక గెహాజీ ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఒక గొప్ప దైవజనుడైన ఎలీషా అనుచరుడు అని మాత్రమే మనం చెప్పుకోగలం. ఇక్కడ ఒక మంచి ఇన్సైట్ చెప్తాను అని అనుకుంటున్నాను నేను. అది నిజంగా దేవుని సేవకులమైన మనం అందరం కూడా, ఇందులో ఎక్సెప్షనల్ ఏది లేదు, ఫలానా ఆయన పర్వాలేదు, ఫలానా
సిస్టర్ గారు పర్వాలేదు ఆ దైవజనరాలు అని మనం సెపరేట్ చేసుకోవడం వీల్లేని మాటలాగా ఈ మాట నేను చెబుతున్నాను. ఈనాడు ఇక్కడ కూర్చున్న మనము దైవజనులుగా మరొక దైవజనుని ద్వారా గుర్తించబడడం అనేది అది మనకెంతో ఆశీర్వాదకరము, అవసరం కూడా. అంటే నేను దేవుని సేవకుడుగా ఇప్పుడు జెర్మియా గారు పిలిస్తే పర్సనల్గా నేను ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదు, సోషల్ మీడియాలోనే ఇచ్చాము. కానీ 200 బహుశా పైగానే గ్యాదర్ అయిపోయారు. చక అనేక స్థలాలు, అనేక జిల్లాల నుంచి కూడా మరి వచ్చేసారు. కానీ జెర్మియా గారు ఉదయకాలం రాజశేఖర్ గారు చెబుతూ ఆయన చెప్పారు, నేను అభిమానిస్తున్నా, నేను అనుసరిస్తున్నా దైవజనులుగా మొట్టమొదటిగా నేను రాజశేఖర్ గారిని కలిగి ఉన్నాను అని చెప్పారు. ప్రియులారా, అదెంతో గౌరవం ఆయనకి, అదెంతో గొప్ప గుర్తింపు కూడా. ఆ మాట ఆయన చెప్పడంలో ఆయన చిన్నవాడైపోలేదు. ఆయన సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ ఇస్తే అందరం వచ్చేసాం, మనకు పర్సనల్ ఇన్విటేషన్ లేకుండా. అంత మనకు ప్రత్యేకమైన వ్యక్తి, కానీ ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెబుతున్నాడు ఆయన. నేను రాజశేఖర్ గారిని నా మొదటిగా అడుగుజాడలు నడుస్తాను, నా ఆధ్యాత్మిక నాయకునిగా నేను ఎంచుకుంటాను, నేను అలా గౌరవిస్తున్నానని చెప్పారు. అలాగా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, నీవు మరొక దైవజనుల ద్వారా గుర్తించబడడం మనకెంతో గౌరవం, అది ఎంతో మర్యాద. నాకు నేనే అన్నట్లు కాదు. గెహాజీ ఎవరో ఏంటో తెలియదు. ఎలీషాను ఆయన వెంబడించకపోతే, ఎలీషా అనుచరుడు కాకపోతే అసలు గెహాజీ యొక్క వృత్తాంతం మన బైబిల్ ఒక్క స్థలంలో కూడా చూడడానికి అవకాశం లేనటువంటి వాడు. నేనైనా మీరైనా మరెవరైనా ఈ రోజున సేవకులు వట్టిగానే ఒక్కరమే ఒంటరిగానే మన జ్ఞానంతో చదివేసి పెద్ద డిగ్రీ సంపాదించేసి సేవలో చాలా బైబిల్ పండితులం అయిపోయినందువల్ల సేవకులం అయిపోయాము, నా వెనకెవరు లేరు, నాకెవరు అవసరం లేదన్నట్లుగా మనం ఉండకూడదు. తప్పనిసరిగా అదొక మర్యాదకరమైన విషయంగా ఎంచుకోవాలి. అదొక ఇన్సైట్ చెప్తున్నాను. గెహాజీ గుర్తించబడ్డా కారణం ఒక దైవజనుడైతే, నీవు గుర్తించబడ్డాకి నేను గుర్తించబడ్డా కూడా ఒక దైవజనుడు ఉండడం మనకెంతో అవసరం, అది గౌరవనీయం కూడా. సరే, ఇప్పుడు గెహాజీ చరిత్ర మనకు తెలుసు. ఆయన ఏ విధంగా తన జీవితంలో అంత గొప్ప దైవజను అనుసరించి కూడా ఆయన ఫెయిల్ అయిపోయాడు. చివరికి ఏమైపోయాడు మనందరికి తెలుసు. అవన్నీ మనం టూకీగా చూసినా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను తప్పకుండా మనం నోట్ చేసుకోవాలి, లేక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈయన అంత గొప్ప దైవజనుని బైబిలు అన్నిసార్లు దైవజనుడు అని సంబోధించిన, గౌరవించినటువంటి ఎలీషాకు అనుచరుడైన ఆ దైవజను యొక్క లక్షణాలు అలవర్చుకోలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మదనపల్లి రాజశేఖర గారి నాకు ఆధ్యాత్మిక నాయకుడు అన్నప్పుడు జెర్మియా గారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఫాలో హిమ్. ఆయన అనుసరించడం అంటే మీటింగ్లు పెట్టుకుంటున్నాడు పిలుస్తానని కాదు, లేక ఎక్కడైనా అలాగ చెప్పుకుంటానని కాదు. రాజశేఖర గారిలో ఏమున్నాయో అవి ఆయనలో ఉన్నాయా, ఆయన ఏం చెప్తారో ఆ ప్రతి మాటకు ఆయన లోబడతారా, ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణలక్షణాలు పుణికి పుచ్చుకున్నారా? మీకు ఉదాహరణ చూపిస్తాను చూడండి. మరలా తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అదే 3వ అధ్యాయము. అందులో 10-11 వచనాలు నేను చదువుతాను, వినండి. ఈయన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనములో దైవజనుడా అని తిమోతిని సంబోధించడానికి ఇవి కారణాలు అని చెప్పొచ్చు. ఈ 2 వచనాలు, మొదటి
తిమోతి మొదటి పత్రిక 6:11 దైవజనుడా అని పిలిచాడే. అలా ఎందుకు పిలిచాడు అంటే ఈ 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 కారణాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా లోతైన బలమైన సంగతులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, దైవజనులు చెప్తారు అనుభవశాలు. కానీ ఇవి మనము వెంటనే ఇవే కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పడానికి ఈ 2 వచనాలు మనకు రెడీ రికనరీగా ఉన్నాయి ఇక్కడ. చూడండి 10వ వచనం, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. చూడండి, నీవు అనేది ఒకసారి ఉంది, తర్వాత నా 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 అని పౌలు తాను తన గురించి చెబుతూ నేనేమై ఉన్నానో, నాలో ఏమున్నాయో అవన్నీ కూడా నీవు కలిగి ఉన్నావు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడువై నన్ను వెంబడించితివి. వెనుకకు వెళ్ళిపోలేదు. అంటే పరిచర్యలో, నా వ్యక్తిగత జీవితంలో, పరిచర్యలో, ఈ రెండింటిలో కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నీలో ఉన్నాయి. అనేక ఉపద్రవాల్లో, శ్రమల్లో నీవు నాతో ఉన్నావు, నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. బహుశా 16వ ఏట 17వ ఏట ఆ మధ్యలో పౌలుని వెంబడించుట ప్రారంభించినట్లుగా మనం చూడగలం. ఆ వయస్సును మనం లెక్క పెడితే అలా చూడగలం. అది అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఈకొనియ, లుస్త్రాలో మరి దర్బే ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ సంఘముల చేత ఆయన మంచి సాక్ష్యము పొందిన శిష్యుడు అని రాయబడింది. కనుక శిష్యుడు అని వ్రాయబడినటువంటి ఆ మాట తిమోతి ఎంత నిజం చేశాడంటే, శిష్యుడు అనే దానికి 3 మాటల ఏమంటారండి దాన్ని, నిర్వచనం ఉంది. 3 మాటలు నిర్వచనం. ఆ 3 ఒకే నిర్వచనం. 1 శిష్యుడనగా విడువక వెంబడించేవాడు, 2 విధేయతతో నేర్చుకునేవాడు, 3 విసుగక పనిచేయవాడు. 1 విడువక వెంబడించేవాడు, 2 విధేయతతో నేర్చుకునేవాడు, 3 విసుగక పనిచేయవాడు. ఇది శిష్యుని యొక్క అనే మాటకు నిర్వచనం. అలాగైతేనే శిష్యుడు. ఆ 3 మాటల సమ్మేళనమే నిర్వచనం ఇక్కడ. ఒకళ్ళ కాకపోతే తన శిష్యుడు అని చెప్పడానికి యోగ్యుడు కాడు. తర్వాత ఆయన దైవజనుడు అని పిలిపించుకున్నాడు. దైవజనుడు అనే మాటకు మరలా 3 మాటల నిర్వచనం ఇవ్వచ్చు. దైవజనుడా అంటే 1 ఆయన నిర్దోషిగా జీవించేవాడు, 2వది నిస్వార్థంగా జీవించేవాడు, 3వది నిరాడంబరంగా జీవించేవాడు. కనుక శిష్యుడనగా 3 మాటల సమ్మేళనం. ఒక రాసుకునే వాళ్ళకి సహాయకరంగా మరలా నేను రిపీట్ చేస్తాను. 1 విడువక వెంబడించువాడు, 2 విధేయత నేర్చుకునేవాడు, 3 విసుగక పనిచేయవాడు. ఆ శిష్యుడు ఆయన వెంబడించిన తన గురువు గారు, అలా వాడుకుందాం ఆ మాటని ప్రస్తుతం. ఆయన నాయకుడు, ఆయనను నడిపించినవాడు. పౌలుతో దైవజనుడా అనిపించుకున్నాడు. దైవజనుడు అనిపించుకోవడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. 1 ఆయన నిర్దోషమైన జీవితం, 2వది నిస్వార్థమైన జీవితం, 3వది నిరాడంబరమైన జీవితం. కనుక ఇవి శిష్యుడు కలిగి ఉండి వెంబడిస్తే దైవజనుడుగా ఆయన ఎదుగుతాడు. దైవజను యొక్క లక్షణాలు అవి కలిగి ఉంటే ఆయన దైవజనుడిగా పరిగణించబడి ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు అవుతాడు. ఇన్ని పరీక్షల తర్వాతనే సేవకుడిని అని చెప్పుకోగలగాలి. ఆ విధంగా మనం కాక
నేను రెవరెండ్ను, నేను డాక్టర్ను, ఆ రెవడా అని వేయకపోతే నేను ఊరుకోను, అలాగా వాల్ పోస్టుల మీద వేయాలి, ఆ గోడలకు అంటించాలి, స్తంభాలకు అంటించాలి, లేకపోతే నేను రాను. మరి కొన్నిసార్లు నేను చెబుతాను, బాబు ఆ రెవడాలను మా సైడు మేకలు తింటున్నాయి, అయ్యో అటు గడ్డి ఉండదు గోదావరికి అనే ప్రాంతంలో, అక్కడ రెవడా అని వేస్తారు, అంటే వాళ్ళని పీకు తింటాయి. ఏవి పాల్ పోస్టర్ని, అవన్నీ గడ్డి దొరకదు కదా, కాబట్టి గోడ మీద మీరు అంటిస్తారు, అవి గేదెలు ఆవులు తింటున్నాయి, గాడిదలు మేకలు తింటున్నాయి బాబు రెవడాలని, ఎందుకు లేనిపోయిన గొడవ, అంటిస్తే ఎక్కడ పెద్ద హోర్డింగ్ పైన పెట్టండి గాడిదలకు అందకుండా అని చెబుతుంటాను నేను. అది నిజమే. అంటే ఏం ప్రయోజనం? నువ్వు ఈ నిర్వచనములు కలిగిన శిష్యుడువు కాదు, ఈ నిర్వచనము కలిగినటువంటి దైవజనుడివి కాదు, మరి ఎట్లా సేవకుడు అవుతారు? దేన్ని బట్టి సేవకుడు అవుతావు? వాల్ పోస్ట్ మీద ఇలాగే రెవరెండ్ డాక్టర్ అని ఎంచుకుని డిగ్రీలు పెట్టుకుని గోడలు కంటిస్తే దైవజనులం అయిపోతామా? ఏదో కర్రలు గాల్లో ఎగురుతూ ఉంటే ఇక్కడ ఇలాగ పెట్టుకుని నడిచెళ్ళినోళ్ళు గాల్లో కర్రలు వీళ్ళు ఇక్కడికి గంతులేస్తున్నట్టుగా వాల్ పోస్ట్ వేస్తే మనం పెద్ద వరాలు కలిగిన వాళ్ళం అయిపోతామా? ఇలాంటి వ్యంగ్యమైన లక్షణాలతో మనకు తప్పకుండా స్వస్థవరం ఉండాలి. ప్రభు ఇస్తాడు అవసరం బట్టి. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి ఒకవేళ లేపుట అనే వరం ప్రభు నీకు ఇస్తే తీసుకో, అలా ఆ కార్యాలు చేయి. కానీ నువ్వు గోళ్ళ మీద అంటించబడ్డానికి, సోషల్ మీడియాలో ప్రకటించుకోవడానికి, వీటన్నిటినీ యూట్యూబుల్లో పెట్టి ప్రచారం చేసుకుని పేరు తెచ్చుకోవడానికి కాదు కదా. వాళ్ళని ప్రభు అన్నాడు కొండ మీది ప్రసంగంలో, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగను అని చెప్పాడు ఆయన చాలా తేటగా. మనం దానికి తప్పకుండా భయపడాలి. కనుక ఇవి తిమోతిలో ఆయన చూశాడు. నా వ్యక్తిగత లక్షణాలు చూశావు, వాటిని అలవర్చుకున్నావు. రెండవది, నా యొక్క పరిచర్యలో పడిన పాట్లు నువ్వు చూశావు. ఆ శ్రమలు ఉపద్రవాల్లో నేను ఉన్నప్పుడు నువ్వు వెనకకు వెళ్ళలేదు. అంటే ఆ ఏజ్లో ఆయన ఫాలో అవడం ప్రారంభించి ఆయన వెనకకు వెళ్ళినట్లుగా మరలా లోయి తన అమ్మమ్మ యునేకే తన తల్లిని చూసొచ్చినట్లుగా వెళ్ళాడేమో మనకు తెలియదు, కానీ అది విశేషంగా లేదు. ఆయన వెంబడించడమే, ఆయన దగ్గర నేర్చుకోవడమే. కనుక ఈయన నా నాయకుడు అని చెబుతూ ఆయనలో ఉండే లక్షణాలు, నేను నా నాయకుడే కానీ నాది నాకే ఆయన ఆయనకే అన్నట్లుగా మనం ఉండడం వల్ల ప్రయోజనం లేదు. దానివలన మనము దైవజనులం అయిపోము. గెహాజీ అలాంటి వాడు. చూడండి, ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంది 5వ అధ్యాయంలో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేదు, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొనెను. ఇక్కడ మాట ఇలా చెప్తాను నేను, యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకొనవలెనని నేను మనస్సు కలిగి ఉన్నాను. నా యజమానికి మనస్సు లేదు, నేను మనస్సు కలిగి ఉన్నాను. ఎందుకు దైవజనుని యొక్క లక్షణాలు ఈయన అలవర్చుకోలేకపోయాడు అని అంటే, ఆయన యొక్క మనస్సు కలిగి లేడు. ఆయనతో ఉన్నాడు కానీ ఆయన మనస్సును అలవర్చుకోలేదు. ఈయన తిమోతి అలవర్చుకున్నట్లు అలవర్చుకోలేదు. కనుక తిమోతికి తెలియకుండానే తిమోతిని పెంచినవాడు ఎంత ఉన్నతమైన స్థాయికి పెంచాడంటే, తానే ఆయనను దైవజనుడు అనగలిగినంత స్థాయికి ఆయన పెంచాడు. విశేషం ఏంటంటే, అసలు ఈ మాట పౌలు అనిపించుకోలేదు ఎప్పుడు. కానీ పౌలు, ఆ ఉద్ధనుడైన పౌలు తిమోతిని ఆ మాట అన్నప్పుడు, తిమోతిని పెంచుటలో ఆయన తీసుకున్న శ్రద్ధ, తిమోతి చేసిన శిష్యత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం. కనుక మీరు అలాంటి నేను కూడా మనమందరం ఒకే కులం, సేవ కులం కాబట్టి మనం తప్పనిసరిగా ఇవి అలవర్చుకోవాలి. ఇలాంటివి లేకుండా తాడు బొంగరం లేని సేవకుల్లాగా. తెలంగాణలో
కటీ పతంగ అంటారు. అంటే దారం లేని గాలిపటంలాగా ఎక్కడికి ఎగురుతావో తెలియదు, అది ఎక్కడ ఎండప్ అవుతుందో, ఎక్కడ ముగింపు అవుతుందో, ఎక్కడ చిక్కుకుపోతుందో తెలియదు. అది అలా ఎగిరెగిరి ఏదో అయిపోతుంది. కనుక మనము అలాంటి తాడు బొంగరం లేని లేక కట్టి పతంగ లాంటి సేవకులం కాకూడదు. మన దారం ఎవరో ఒకరి చేతిలో ఉండాలి, వారి అదుపులో ఉండాలి, వారికి విధేయులమై ఉండాలి. అది దారమే, అది కనబడదు, నువ్వే కనబడతావు అందరికీ. కానీ నువ్వెవరి చేతిలోనో ఉన్నట్టు నీకు తెలుస్తుంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎగరాలో, ఎటు వెళ్ళాలో ఇక్కడి నుంచి అది హ్యాండిల్ చేయబడతా ఉంటుంది. కంట్రోలింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఆ దైవజనుడు నిన్ను దైవజనుడు అనగా అప్పుడే నువ్వు దైవజనుడు. అంతేగాని నీకు నీవే అనుకుని నేను అలాగా అని నీకు నీవే చెప్పుకుంటే నువ్వు కాదు, ఒప్పించబడవు. నీవు ఒక దైవజనుడు పడక మీద ఉండి, మరణ శయ్య మీద ఉండి నిన్ను ఎవరైనా అక్కడ జ్ఞాపకం చేస్తే ఆయన గొప్ప దైవజనుడని ఆయన చెప్పగలగాలి. ఆయన నీకు ఆమోద ముద్ర వేయాలి. అప్పుడే మనము దైవజనులం. కొన్నిసార్లు సేవకులు మంచి దైవజనుల చేతిలో పెరిగి దైవజనులుగా వారు కూడా గుర్తింపు పొంది బాగా వాడబడుతూ వీళ్ళని మరిచిపోయినట్లుగా, మీరు ఆయనతో ఉండేవారట కదంటే అప్పుడు ఉండేవాడిని, మొదట్లో ఉండేవాడిని, ఎప్పుడో వదిలేశాను అన్నట్లుగా, ఇప్పుడు కలుస్తా లేదు అన్నట్లుగా, అంత ఇంపార్టెన్స్ లేదు. మీతో ఆయన ఉన్న ఆ దినాలకు అంత ఇంపార్టెన్స్ లేనట్టుగా మాట్లాడు. ఆనాడు అక్కడ ఉన్నందుకే ఈనాడు ఇక్కడున్నావు నువ్వు అనేది వేమరిచి చులకన భావంగా మాట్లాడడం. ఆ దైవజన్ని పేరెత్తినప్పుడు 2-3 మాటల్లో ముగింపు అయిపోయేలాగా ప్రయత్నం చేసి నిన్ను గొప్ప చేసుకోవడానికి ఏమున్నాయో వెతుక్కోవడం అది దీవెనకరమైన విషయం కాదు. కనుక ఈయన చాలా గొప్ప దైవజనులతో ఉన్నాడు. కానీ చాలా విచారకరం ఏంటంటే షూనేమీయురాలు 4వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో షూనేము పట్టణానికి చెందినటువంటి గనురాలైన ఒక స్త్రీ తనను దైవజనుడిగా గుర్తించకపోవడం శోచనీయం, ఆలోచింపవలసిన విషయం. అసలు గెహాజీ అంటే అర్థం ఏంటని కొద్దిగా వెతికాను నేను, కొన్ని పుస్తకాలు చూశాను. చూస్తే వ్యాలీ ఆఫ్ విజన్స్ అని ఉంది. ఏమండి, దర్శనం కానీ లోయ అని ఉంది. అసలు నాకు అర్థం కాలేదు, అతను బ్రతికేంటి, దీని అర్థం ఏంటి అనిపించింది నాకు. కొందరి పేర్లు అలా ఉంటాయేమో మరి. దర్శనము లేని లోయ ఇది, కానీ అర్థం మాత్రం దర్శనంలోయ. జక్కయ్య అనే మాటకు పవిత్రుడని అర్థం, కానీ ఊరంతా ఏమన్నారు, పాపి అయిన ఈ మనుషుడు. ఇలా ఉన్నారు చాలామంది సేవకులు కూడా. వారు పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్లుగా వారి జీవితాలు కనబడుతున్నాయి. దర్శనపు లోయ, ఏ డీప్ వ్యాలీ ఆఫ్ విజన్స్. ఏది ఎక్కడుంది, ఏ దర్శనం ఉంది ఆయనకి? ఎక్కడ ఈ 2 అధ్యాయాలు మనకు కనబడడం లేదే. మరెక్కడుంది ఆయన గురించి, ఏ గ్రంథంలో ఉందంటే లేడు. అసలు ఇక్కడ లేకపోతే అసలు లేనట్టే. కానీ షూనేమీయురాలు ఆయనను దైవజనుడుగా గుర్తించకపోవడం. ఈ దైవజనుడు రోజు వచ్చి వెళుతున్నాడు, సేవకి వెళుతున్నాడు, వారిని భోజనం పిలుస్తుంది, వాళ్ళు భోజనం చేస్తున్నారు అక్కడ. ఒకరోజు ఆమె అనుకుంది వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మరలా ఎక్కడికో వెళ్ళడం, వారి పరిచర్యలో నేను కొంత సహాయం చేయాలంటే వారికి మన దగ్గరే ఒక ఇల్లు కట్టడం బాగుంటుందేమో, ఒక గది అని ఆలోచించి భర్తను సంప్రదించింది. ఇందాక దైవజనులు డబ్బులు ఇచ్చే దగ్గర భర్తకి చెప్పండి సార్ దొంగ డబ్బులు, ఆమె దొంగదే, తీసుకున్నవాడు దొంగోడు, దాన్ని తిన్నవాళ్ళు 5 బస్తాలు తిన్నవాళ్ళు వాళ్ళంతా దొంగలు అన్నారు. మరి గొప్ప అనుకూలం చెబుతున్నటువంటి మాటలు అవి నిజమే. అంత నీతిగా మనం ఉండాలి. ఆ విధంగా అది 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, నీ భర్తను ఆలోచన చేసి ఇవ్వండి. ఇవ్వకపోతే పర్వాలేదు. ఒకసారి ఒక ఆమె మాకు బంగారం ఇచ్చింది. మేము ఇస్తే సాధారణంగా
ఎక్కువ సేపు ఉంచం మేము దాన్ని ఇంట్లో అమ్మేసి క్యాష్ చేసి ఎందులో పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే వస్తుంటుంది. అప్పుడప్పుడు సందాపెట్లు వేస్తారు అందులో. మేము చేతితో యాక్సెప్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. అలా చేయొద్దు, ఎందుకంటే మేమేదో మీ దగ్గర తీసుకున్నట్టుగా ఎవరిచ్చారో మాకు తెలిస్తే మళ్ళీ అదొక పొగడతా మీకు, లేక మరి మేము మిమ్మల్ని ఎక్కువ గౌరవించవలసి వస్తుంది, లేకపోతే మీ గురించి చెప్పవలసి వస్తుంది. కనుక అందులో వేసేయంటే అందులో వస్తుంటాయి, వస్తే అమ్మేస్తుంటాం. కానీ అది ఎందుకో 2-3 రోజులు ఉండిపోయింది మా దగ్గర. ఆ దినాల్లో నేను లేకను కారణం ఏంటో. మొత్తానికి వాళ్ళ ఆయన ఆమెను కొట్టాడు, తిట్టాడు. 2-3 రోజులు పోయి తెలిసింది ఆయనకి. ఆ తర్వాత ఆమె చెప్పింది, మా మీదకి వచ్చాడు. ఏవి ఇలాగ ఇచ్చిందంట కదా, అది పిచ్చిది ఇస్తే మీరు తీసుకుంటారా, మీరు ఎందుకే వచ్చారు ఏడుగా అట్లా చాలా అన్నాడు. జాగ్రత్తగా అప్పటి నుంచి మేము. కనుక మరి భర్తను కన్సల్ట్ చేసి ఇవ్వడం మంచిది. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మానేయడం మంచిది. మనం అడగడం కూడా చాలా అవసరం. ఈమె గనురాలైన ఈ స్త్రీ పెనిమిటిని కన్సల్ట్ చేసింది. ఆయనంత భక్తిపరుడుగా మనకు కనబడ్డు. ఆయన గురించి ఏమి ఎక్కువ రాయబడలేదు, కానీ ఉన్న 2-3 మాటల్లోనే ఆయన మనకు పెద్దగా ఆత్మీయుడిగా అనిపించదు. అలా గోడ మీద కట్టింది. అప్పుడు ఒక మాట మాట్లాడింది చూడండి ఆమె 9వ వచనంలో, మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్న వారు కాదు, వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనులు కాదు, దైవజనుడని నేను ఎరుగుదును. ఒకడి గురించే మాట్లాడుతున్నామే, ఇద్దరి గురించి మాట్లాడతా లేదు. అసలు గెహాజీతో ఆమెకున్న అనుభవం ఏంటంటే ఏమి లేదని చెప్పొచ్చు. కానీ కొద్ది కాలంగా వచ్చిపోతున్నప్పుడు ఈమె వారికి భోజన సదుపాయాలు చేసింది. కొంత అలాగున తను గమనించింది. ఆ తినడం దగ్గర, లేక ఆయన బిహేవియరా, ఆయన చూపులా, లేక ఆయన ఆశలా, ఆయన ఏమైనా ఇంకా ఆమె దగ్గర నుంచి కోరుకుంటున్నాడా, ఇంకేమైనా అడిగి తీసుకుందామని తాను ప్లాన్ చేస్తున్నాడా, ఈ గనురాని స్త్రీ ఏమి గ్రహించిందో. మొత్తానికి గెహాజీ ఎలీషా లాంటి వాడు కాదని మాత్రం ఆమె తెలుసుకుని అతను ఒక దైవజనుడి జాబితాలో ఆమె లెక్కించలేదు. అది విచారకరమైనటువంటి విషయం. మనం అనుకుంటున్నాం నేను దేవుని సేవకుని, దైవజనుడిని. ఒక ఆయన పాస్టర్ గారిని అంటున్నాడు. ఆయనే ఎవరో ఫోన్ చేస్తే నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. పాస్టర్ గారిని నువ్వు అనుకోవాల్సిన అవసరం, వాళ్ళంటే పర్లేదు నీకు మర్యాద, కానీ నేను పాస్టర్ గారిని, అది ఫోన్ ఏం కనెక్ట్ అవ్వడం లేదు. ఖమ్మం జిల్లాలో వెళ్తున్నాం కారులో. ఒకసారి ఎన్నిసార్లు చెప్పండి, నేను పాస్టర్ గారిని మాట్లాడుతాను చెప్పలేదా అంటాడు. అవతల ఆయన ఎలక్ట్రికల్ షాప్ ఆయనకి ఆయన దగ్గర ఈయన ఏదో చేస్తూ సామాన్లు తెచ్చుకుని డబ్బులు ఇవ్వలేదండి. ఇంతకీ ఆయన చెప్పేసరికి మీరా రామకృష్ణ గారు వస్తున్నాను ఊర్లో లేను అన్నాడు. అంతకుముందు పాస్టర్ గారిని అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత దండాలు పెడుతున్నాడు. ఎందుకు? అప్పు చేసి ఎగ్గొట్టాడు. అంటే ఇస్తానప్పుడు ఇవ్వలేదు, తర్వాత ఇచ్చుంటాడు. కానీ ఆ విధంగా గెహాజీ ఏంటో, నేను కూడా దైవజనుతో ఉన్నవాడిని, సమానమైన వాడిని, నాకు తినడానికి హక్కు ఉంది, రావడం హక్కు ఉంది, పోవడం హక్కు ఉంది, ఆడడానికి హక్కు ఉంది, తీసుకోవడం హక్కు ఉంది, నేను కూడా సేవకుడినే అన్నట్టుగా చలామణి అవ్వబోయాడు. కానీ ఆమె అందుకే గనురాలు అన్నారేమో. ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాల్లో గ్రహింపు ఎక్కువ ఉంది. దైవజనునికి ఆతిథ్యం ఇచ్చే ఆలోచన ప్రభువు వలన పొందింది. కనుక ప్రభువుకి తనకు చాలా మంచి సంబంధం ఉంది. ఆయన ఆమెకు బయలుపరుస్తున్న సంగతులు ఉన్నాయి. ఆ ఇల్లు కట్టడం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు. భర్తను ఒప్పించుకోవడానికి ఆమె అడిగిన విధానం, ఆయన ఒప్పించుకునే అంతగా ఈ దైవజనుని యొక్క గొప్పతనాన్ని అలాగా ఇవ్వడం అవసరమని ఆమె భర్తను సెలవు తీసుకుని వారికి ఆ విధమైన సదుపాయం చేసింది. అయితే కానీ ఈయన మాత్రం దైవజనుడిగా తన భర్తకు పరిచయం చేయలేకపోయింది. రెండో వాడు గురించి చెప్పలేకపోయింది. ఆ రెండో వాడు ఎవడని భర్త అడిగితే ఆడి సంగతి ఎందుకు, ఆడు ఉంటాడు, కొన్ని రోజులు పోతాడు, కానీ ఈయన మాత్రం దేవుడు ఏర్పరచుకున్నవాడు అన్నట్లుగా ఆమె. ఇంకొక మాట మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి ఆ మాట 4వ అధ్యాయంలో
28వ వచనం చూడండి. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అతనితో మనవి ఎలీషాతో మనవి చేస్తుంది. అంటే కుమారుడు నా అడగలేదు. ఎవరు చెప్పారు ఆ మాట? గెహాజీ చెప్పాడు. ఆమె కుమారులు లేరు అన్నాడు. నేను అడిగానా? వాడు మాట విన్నావు నువ్వు. నాకు కొడుకు పుడతాడని నువ్వు వాగ్దానం చేశావు. నువ్వు దైవజనుడు కనుక నీ మాట చొప్పున దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. కానీ నేను అడిగానా? ఆ మాట నువ్వు చెబుతున్నప్పుడు నన్ను భ్రమ పెట్టవద్దని నేను అనలేదా? నా కుమారుడు లేకపోవడం వలన మీకు ఆతిథ్యం ఇస్తే, మీకు నేను భోజనం పెడితే, మీకు ఇల్లు కట్టించి అందులో దీపస్తంభం, మంచం, బల్ల, పీట ఇవన్నీ అమరిస్తే నాకేదో కొడుకు పుడతాడని నేను ఆశించి చేశాను. అవన్నీ దైవజనులని చేశాను, దైవజనుడు అని చేశానే అని 28వ వచనంలో గెహాజీని ఇండైరెక్ట్గా గెహాజీ గురించి మాట్లాడుతుంది. వాడు చెబితే నువ్వు విన్నావు కానీ నేను అడగలేదు కదా. తర్వాత ఇంకొక మాట చూడండి. ఆ పిల్లవాడు చనిపోయాడు. చనిపోయినప్పుడు గెహాజీని పిలిచి 29లో, నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురు పడినలా వారికి నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా, అంటే గెహాజీని పంపించాను కదా, నేను నా దండమిచ్చి పంపించాను కదా, తను వెళ్ళి ఆ ముఖం మీద ఆడించినప్పుడు లేస్తాడని చెప్పారు కదంటే నువ్వు పొరపడుతున్నావు. ఆడి వల్ల ఏమవ్వదు. ఆమె చెబుతున్న మాట అది. నేను నమ్మను, నువ్వు నమ్ముతున్నా కానీ నేను నమ్మను. కొన్నిసార్లు అంటారు, ఆ దైవజనుడండి ఆయన్ని వీడు నమ్మింతరాడండి బాబు, వీడి చివరికి ఆ దైవజనికి ఏం బ్యాడ్ నేమ్ తెచ్చాడో అని వేరే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. పాపం ఆయన అంత ఆలోచించరండి. సేవనే ఆయన యొక్క భారము, దాని మీదే దృష్టి. వీడేమో గొయ్యలు తవ్వేటాడు, వీడిని గమనించడం లేదు, చివరికి ఏం చేస్తాడో అని అనుకుంటారు కొంతమంది బయట. అలాగున ఆమె అనుకుంటుంది. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి. ఆ పైన ఇక్కడ 26వ వచనంలో, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె, సుఖముగా ఉన్నారా? మరి సుఖంగా లేరు. కుమారుడు చనిపోయాడు కదా, చనిపోతే ఆ మంచం మీద పడుకోబెట్టి ఎలీషా మంచం మీద వచ్చింది. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చింది. ఇది చాలా పెద్ద రిస్క్ అండి ఇది. ఎందుకంటే ఆ గెహాజీ అంటాడు, ఆమెకు ఏదైనా వరం ఇస్తే బాగుంటుంది, అడిగిరా ఏం కావాలో, ఒకవేళ రాజులతోనైనాను సైన్యాధిపతులతోనైనాను నేనేమన్నా మాట్లాడాలా, ఆమె కొరకు ఏదైనా అవసరమేమో అడగమంటే, ఈ గెహాజీ వెళ్ళి అడిగితే ఆమె ఏమంటదంటే, ఏమక్కర్లేదా వాళ్ళ మా వాళ్ళే అందామె, నువ్వు మాకేమో రికమెండ్ చేయక్కర్లేదు వెళ్ళా అంటే వీడు వెళ్ళిపోయి ఇలాగ అందగాని వాళ్ళకి పిల్లలు లేరు, ఒక పిల్లోడు పుడితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. పిల్లలు లేరా? లేరు. కానండి పిల్లలు పుట్టే అవకాశం లేదు, వాళ్ళ ఆయన ముసలోడు అని చెప్పాడు కదా. వాక్యాలు ఉంది కదా ఆ మాట. ఆమె పెనిమిటి ముసలివాడు. మరి ముసలివాడు అయితే పిల్లలు ఎలా పుడతారు? ఇటువంటి ఎంత ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఆమెకు పిల్లలు లేరు, పిల్లోడు ఉంటే బాగుంటుంది, కానీ పెనిమిటి ముసలివాడు. సరే, దీన్ని మనం ఒకవైపు తీసుకెళ్ళకుండా ఇది ఆలోచించేద్దాం. ఇప్పుడు కొడుకునికి ఎలా పుట్టాడు? ముసలివాడు కదా. మరి అంటే ఆ మనొచ్చు దైవజనుడు ప్రార్థించాడు, లేక దైవజనుడు ఆశీర్వదించాడు, దేవుడు నాకు కుమారునిచ్చాడు అని ఆమె చెప్పుకుంటూ రావచ్చు. ఒకవేళ అందరూ ఆమె గౌరవనీయమైన వ్యక్తి కనుక ఆమెను ఏమీ మారు మాట్లాడకుండా అంగీకరించి ఉండొచ్చు. ఈరోజు ఆ కుమారుడు చచ్చిపోయాడు, మరి దేవుడిచ్చుంటే ఎలా చచ్చిపోయాడని ప్రశ్నగా ఆమె ఏం సమాధానం చెప్పగలదు? అందుకు కనీసం భర్తతో కూడా చెప్పకుండా
ఎవరికీ తెలియకుండా ఆ మంచం మీద వేసి ఎలీషా దగ్గరికి ఆమె పరుగున వెళ్ళినప్పుడు ఎలీషా దూరం నుండి చూసి ఎదురెళ్ళి అడిగిన బాగున్నారేమో, నీ పెనిమిటియు నీ కుమారుడును నీవును బాగున్నారా అని అడిగితే బాగున్నాం, సుఖముగా ఉన్నాం. అసలు అతను ఎక్కడ లెక్క చేస్తున్నట్లుగా మనకు కనిపించడం లేదు. అంతేకాదు మనం ఇదంతా చూస్తూ వెళితే అసలు దేవుని చేత గెహాజీ ఒక్కసారైనా ఒక్క చోటైనా వాడబడినట్లుగా కూడా మనకు కనిపించదు. కానీ ఎలీషాతో కూడా ఉన్నాడు, అది చాలా ఘనత, అందుకే ఉనికిలోకి వచ్చాడు, అందుకే గుర్తించబడ్డాడు. కానీ దేవుడు తనని ఎక్కడ వాడుకున్నట్లుగా మనం చూడు. అంతేకాదు తాను దేవుని చేత వాడబడకపోగా సాక్ష్యాన్ని కోల్పోయిన వాడుగా మిగిలాడు. అతడి వల్ల ఏమీ కాదు అని ఆమె చెబుతుంది. ఇంతలో అతను వెనక్కి తిరిగి వస్తానే ఉన్నాడు. లేవలేదు, వాళ్ళు లేవలేదు. ఆ మాటతో నేను చెప్పలేదా మరి? చివరిగా అతని గురించి చూస్తే తాను తన వంశానికి కుష్ఠరోగం తెచ్చాడు. తన కుష్ఠరోగం వచ్చింది, తన వంశానికే, కుటుంబములందరికి కూడా కుష్ఠరోగం వచ్చింది. దేవుని సేవకులమైన మనము అనేక సార్లు దైవజనులుగా అనిపించుకుంటూ దానికి యోగ్యత లేకుండా మనం ఆ మాటను బట్టి మన జీవన విధానాన్ని గడుపుకుంటూ, మన కుటుంబాలను పోషించుకుంటూ, మన పిల్లలను పెద్ద చేసుకుంటూ, గొప్ప చేసుకుంటూ, దైవజనుడుగా మనము అందరి అభిప్రాయములో దైవజనుని యొక్క గెటప్లో చూస్తే దైవజనుడు అనేలా కనబడేలాగా మనం ఉండి దైవజనులు కాకపోగా మనం మన కుటుంబానికి ఏదైనా శాపం తెస్తున్నామేమో అది తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు పూట గడవడం కాదు మనకి, ఈనాడు మనకు గౌరవం ఉండడం కాదు, అది మన తరతరాల్లో నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదముగా మనం జీవించాలి. తరతరాలకు మన ఆశీర్వాద కారణంగా మనం ఉండగలగాలి. అలాగే లేకపోతే గెహాజీ కంటే గొప్పవాళ్ళు ఏమి కాదు. గెహాజీ శాపం తెచ్చుకున్నాడు, తన యొక్క కుటుంబానికి కూడా శాపగ్రస్తులుగా చేసుకున్నాడు. దీనికి కొన్ని కారణాలు చూడండి. నేను ముగించాలి, టైం అవుతుంది నాకు. ఆ సమయం మరి మనకు ఎక్కువ కాకుండా మీరు దూరం వచ్చారు, విశ్రాంతి మీకు కూడా కావాలి. కొన్ని కారణాలు చూపిస్తాను చూడండి. ఒకటి, 4వ అధ్యాయంలో 27వ వచనంలో ఆ పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనిను, గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె వేదనతో ఉన్నది, అది యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం ఏమి గ్రహిస్తున్నామంటే తాను ఆధ్యాత్మిక వివేచన గలవాడుగా మనకు కనబడడం లేదు. దైవజనుడితో ఉన్నాడు అని ఒక ఆధ్యాత్మిక వివేచన ఉంది. దేవుడు ఆయనకి ఏదో బయలుపరిస్తే కాదు, ఆమె వ్యాకులత గురించి దైవజనుడు వివేచన కలిగి ఉన్నాడు. ఆమెను చూచినప్పుడు గ్రహించగలిగాడు. ఆమె ఆవేదనకు ఏదో గొప్ప కారణం ఉందని ఆయన గ్రహించాడు. దేవుడు ఆయనకు, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కూడా ఉన్న గెహాజీకి ఆ గ్రహింపు లేదు కనుక వెంటనే ఆయన ఆమె జోలికి వెళ్ళవద్దని చెప్పి ఆ కుమారుని బ్రతికించడానికి ఆయన వెళ్ళాడు, బ్రతికించాడు. ఆ కుమారుని ఆమె చేతికి అందించాడు. కాబట్టి ఆధ్యాత్మిక వివేచన లేనటువంటి సేవకులముగా ఇందాక చాలా విషయాలు మనం వింటూ వచ్చాము. అలాంటి వివేచన లేకుండా సేవ చేసి
మరి మనము వారిని అపేక్షించవలసిన వారముగా ఉండవలసిన మనము వారి నుండి ఏదో అపేక్షించే వారముగా ఉండడం అనే అవివేకపు ఆలోచనలతో మనం ఉండి వారు ఎలాగున్నా వారి నుండి మేము ఎలా పొందాలి, ఏం పొందాలి అని విశ్వాసుల విషయంలో ధనాపేక్షను కప్పిపెట్టు పరిచర్య, ధనాపేక్ష కప్పిపెట్టే మాటలు, పదజాలము, వారికి నా అవసరతలు తెలియచేసే వేరు మాటలు, ఉదాహరణలు, లేక మన లోటుపాట్లు, ఇవన్నీ కూడా వారికి చెప్పి వారి నుండి ఏం పొందాలి అనేదే తప్ప వారి అవసరతను గుర్తించి వారికి నేనేం చేయాలి. ఇందాక మనం ఇంటూ వచ్చే ఉదయం ఆకలి తలమటేస్తుంటే అట్లనా ప్రార్థన చేద్దాం తల్ల వంచండి అనే మాట అది కాదు కదా. ఒకవేళ నీ జేబులో ఏవైనా ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు వారికి ఇచ్చి వారి అవసరాలు తీర్చాలనేటువంటి మనస్సు లేకపోవడం, ఏదో నువ్వు పాస్టరువు ప్రార్థన చేస్తే వాళ్ళ ఆకలి తీరిపోతుందనో వాళ్ళ అవసరాలు తీరిపోతాయనో భ్రమ పెట్టడం, మభ్య పెట్టడం, చేయవలసిన దానికి బదులుగా మాటలతో వారిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేయడం, ఆ ప్రార్థనలో ఎంతో ప్రేమ ఒలకపోయడం, కానీ 10 రూపాయలు తీసి ఇవ్వలేకపోవడం. సేవకుడు పొందేవాడే కానీ ఇచ్చేవాడు కాదు అనేటువంటి ఏదో ఒక రూల్ పెట్టుకున్నట్లు, అదేదో చట్టం అన్నట్లుగా మేమే పొందడానికి అర్హులం అన్నట్లు ఆ పేదల దగ్గర నుంచి కూడా ఏదో ఆశించడం, అది మనకు తగదు అనేటువంటి మాటలు చూస్తున్నాం. కనుక వివేచన అనేది మనకుంటే మనం గెహాజీ వలె ఆమెను తోలివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అంటే ఒకవేళ దానికి కారణాలు ఎన్నో అయి ఉండొచ్చు. ఈయన ఏదో ఆశిస్తాం ఇవ్వకపోవచ్చు, అడిగితే విననట్టు పోవచ్చు, అసలు ఇతన్ని ఎలీషాను గౌరవిస్తున్నంత గౌరవించడం లేదని అనుమానం రావచ్చు ఈయనకి. కాబట్టి అలాంటిదానికే నష్టం కలిగితే, ఆమె దుఃఖం కలిగితే, ఆమె ఏడిస్తేనే సంతోషించే వ్యక్తిలా కనపడుతున్నాడు ఈయన. తోలివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఆధ్యాత్మిక వివేచన కనబడడం లేదు. 31వ వచనం చూస్తే ఆ దండం పట్టుకుని లేక కర్ర పట్టుకుని పోయాడు. గెహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టిను గాని ఏ శబ్దమును రాకపోయాను, ఏమీ వచ్చినట్టు కనబడలేదు గనుక అని ఉంది. అంటే తాను దైవిక శక్తి ప్రభావములు లేనివాడుగా పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర ఏ ప్రభావం లేదు. ఎలీషా కర్ర తన చేతిలోకి వెళితే ఆ కర్ర ఆయన ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుందని ఎలీషా అనుకున్నాడో అది జరగడానికి ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తిని దేవుడు వాడుకోడు. సో దారిలో వెళితే ఎవరు నమస్కారం చేయొద్దు, వారిని కుశల ప్రశ్నలు అడగొద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు ఆలస్యం చేయొద్దని ఒకటి, ఒకవేళ నువ్వు ఎందుకు వెళుతున్నావో ఏం చేయగలుగుతున్నావో ఎవరికి తెలియొద్దని ఒక్కో మాట. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎలీషా ఆయనకు పని అప్పగించేటప్పుడు. ఆయనకు అలాంటి బలహీనతలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన సమాజంలో చలామణి కావడానికి, తానెవరో కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు అని ఎలీషా ఆ మాటలు చెప్పాడు ఆయనకి. ఆయన వల్ల ఏం కాలేదు. అనగా ఆ దైవ శక్తి ప్రభావములు ఆయనలో లేవు. కాబట్టి దేవుడు ఆయన ద్వారా ఆ తర్వాత ఎలీషా ద్వారా లేపాడు ఆ కుమారుణ్ణి. దేవుడికి అతను బ్రతికించడం అనేది దేవుని ఏర్పాట్లో ఉంది. కానీ గెహాజీ యొక్క యాక్షన్స్తో మాత్రం దేవుడు ఏకీభవించలేదు. గెహాజీ యొక్క ప్రార్థనో ప్రయత్నమో ఆ కుర్రవాడు బ్రతకాలి, నేను బ్రతికించాను అని అనిపించుకోవాలి అనో ఆయన చేసినటువంటి ఆ పని ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
దేవుడు అనుమతించలేదు, ఆయన అమలు చేయలేదు దాన్ని అనేది మనం చూస్తున్నాం. కనుక దేవుని సేవకులముగా మనం అనేక సార్లు చాలా గంభీరంగా ప్రార్థనలు చేస్తున్నాం, గంభీరంగా మనం ప్రసంగాలు చేస్తున్నాం. కానీ దైవాసక్తితో ఆసక్తి కలిగి ఉన్నామా? దైవావేశము వలన కలిగిన లేఖనములను దైవావేశము కలిగిన వారంగా మనం చెప్పగలుగుతున్నామా? దానికి చాలా ప్రార్థన అవసరం వెనకాల. ఆ గదిలో, ఆ వేడి గదిలో మనం సమయం గడపాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. అది చిన్న ప్రసంగమైన, చిన్న కూడికైనా ఆ గదిలో మనం తయారవ్వాలి. ఏదో అక్కడ చెప్పొచ్చులే, అది చెప్పేద్దాంలే, అది చెప్పేద్దాంలే అనంత చెప్పగలం మనం. మనకు అది ఉన్నాయి, ఆ నేర్పో లేక అనుభవం బట్టో. అలాగ మనకు బైబిల్ నాలెడ్జ్ మనకు ఉండొచ్చు. బైబిల్లో ఏ వచనం ఎక్కడ ఉందో త్వరగా మనం చెప్పే జ్ఞాపక శక్తి మనకు ఉండొచ్చు. వాటన్నిటి మీద మనం ఆధారపడడం కాదు. ఆయన శక్తి, ఆయన ప్రభావము మనము పొందకుండా, ఆ నిర్ధారణ లేకుండా ఏ చిన్న మీటింగ్లోనైనా మనం మాట్లాడేయడం అనేది మంచిది కాదు. అనేక సార్లు దైవజనుల యొక్క వాగ్దాటి, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవి బాగా ఆకర్షించబడుతున్నాయి. ఇలా స్టిల్గా నిలబడిన కొన్ని మాటలు, సత్యాలు వాక్యంలో చూపించి చెప్పి రక్తి కట్టడం లేదు, లేక అంగీకరించబడడం లేదు. దానికి ఏదో ఒక ప్రత్యేకమైన మసాలా, ఏదో దానికి రంగు, దానికి ఏది ఇంకేదో ఒక సినిమా తీయాలంటే వాళ్ళు అందులో ఎక్కడ ఏది పెడితే ప్రజలను ఆకర్షించగలరో, మరి దాన్ని విజయవంతంగా సినిమా ఆడేటట్లుగా చేయగలరో, ఏ యాక్టర్ అయితే బాగుంటాడో అనేది మన ఆలోచనలో ఉండకూడదు. మీటింగ్స్లో కనబడుతుంది. ఎవరిని పిలిస్తే ఎక్కువ మంది జనం వస్తారు, ఎవరిని పిలిస్తే ఇక్కడ గంభీరంగా జరుగుతాయి, మనకు పేరు వస్తుంది, ఏమో ఇలాంటి ఆలోచనలతో సభలు పెట్టడం, అలాంటి వారిని పిలవడం. కొన్నిసార్లు నేను దాన్ని నిరాకరిస్తాను. మీరు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అంతమందికి పెట్టండి తప్పకుండా. అంతేగాని మరి గ్రౌండ్ దొరకలేదు, ఆ తర్వాత పర్మిషన్ దొరకలేదు, మైకులు పెట్టుకోవడం వీల్లేదు అంటున్నారు, తర్వాత మా ఊరోళ్ళు కూడా ఒప్పుకోలేరు. మా ఊర్లో 2-3 పార్టీలు ఉన్నాయి, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇవన్నీ ఉన్నాయి, పెట్టుకోవాలనుకున్నాము, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కానీ కుదరలేదు. ఇన్ని మాటలొద్దు. నీ చర్చిలో ఎందరున్నారో అందరు పెట్టి నేను వస్తానన్నాం కదా. అంటే ఏముందన్నా 40 మంది ఉంటారు మా చర్చిలో అన్నాడు ఒక ఆయన. నేనన్నాను 41 అక్కర్లేదు, 39 కాకుండా చూడండి అని చెప్పాను నేను. చాలు, నువ్వు ఎవరు 400, 500, 4000 పెట్టు పర్వాలేదు, కానీ దానికి ఇన్ని వంకలు చెప్తున్నావు కదా, ఇన్ని అభ్యంతరాలు ఆటంకాలను చెప్తున్నావు కదా. అలా చెప్పుకుంటూ మీటింగ్లు పెట్టకుండా ఉండడం కంటే నీ సంఘం కొరకు పెట్టుకో. ఒక పెద్ద మీటింగ్లు సంవత్సరానికి ఒకసారి పెట్టే కంటే నీ సంఘం కొరకు 4 సార్లు 3 నెలలకోసారి ఓ మీటింగ్ పెట్టుకో. సంఘం బాగుపడితే సమాజం బాగుపడుతుంది. ఏదో ప్రసంగం, ఒక బోర, వాయిద్యాలు, పాటలు, వీటితో మనం ఒక వేడుక చేస్తాం, ఒకవేళ ఒక కార్యక్రమం నిర్వహిస్తాం, కార్యం జరగదేమో. ఒకవేళ మరలా నన్ను పిలవచ్చు, నిన్ను పిలవచ్చేమో, అది మనకు పేరు. మన ప్రసంగానికి వారు ముగ్ధులై మనల్ని పిలిచారు, కానీ ఏం జరిగింది? పోయినసారి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ ఏమి లేదు. మీ సంఘస్థులు ఎలా ఉజ్జీవించబడ్డారా అంటే, అన్న వంటల మీదే ఉన్నారు మా వాళ్ళంతా, వడ్డించడం మీదే ఉన్నారు మా వాళ్ళంతా. బయట నుంచి ఎవరో వచ్చారు, విన్నారు, తిన్నారు, వెళ్ళారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళా మా సంఘం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది అనేటువంటి విధానాల్లో మనం సేవ చేస్తున్నామేమో. ఆ దైవిక శక్తి ప్రభావములు లోపించినటువంటి వ్యక్తికి కనిపిస్తున్నాడు. తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకొక మాట మనం 20వ వచనంలో చూడండి, ముగిస్తాను నేను ఈ వచనాలతో. ఆయన నయమాను తీసుకొని వచ్చిన వాటి మీద దృష్టి ఉంది ఆయనకి. నయమాను తెచ్చినటువంటి ఆ వస్త్రాలు, ఆ వెండి, వాటి మీద దృష్టి కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకు ఎలీషాకు మనస్సు లేదు? అది దైవికమైన దృష్టి. ఈయనకి అది లేదు, వస్తువుల మీద దృష్టి పడింది.
కాబట్టి యెహోవా జీవము తోడు. అక్కడ నాకేమనిపించిందంటే నేను మాత్రం సేవకుడు కాదా అని వద్దంటే వద్దన్నాడు. నేను తీసుకుంటే తప్పే ఉంది, నేను సేవ చేస్తా లేదా అనేటువంటి ఆలోచనలు ఆయనలో మనకు కనబడుతున్నాయి. దైవజనుని మనస్సు అది కాదు, కానీ ఈయన మనస్సు అది. పరుల సొమ్ము తీసుకునే మనస్సు ఆయనకి లేదు. అది దేవుడు వద్దన్నాడు, ఆయన మానేశాడు. ఈయన యెహోవా జీవము తోడు. అసలు ఈయనకి దేవుడికి కనెక్షనే లేనట్టుంది, సంబంధమే లేదు. కానీ ఆయన పేరు మీద చలామణి అయిపోతున్నాడు. ఆయన పేరు మీద ఆయన వాటిని ఆశించడానికి నేను అర్హుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు దాన్ని ఆమోదించలేదు. తర్వాత మరొక మాట చూస్తే మనం 22వ వచనములో 5వ అధ్యాయంలో అబద్ధములను అల్లుతున్న విధానం చూడండి. ప్రవక్తల శిష్యులలో నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అని ఉంది 22లో. పంపాడా? పంపలేదు. ఏమంటున్నాడు? పంపి. ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారా? రాలేదు. కనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. ఇచ్చాడా? సెలవివ్వలేదు. ఇవన్నీ వట్టియే, అబద్ధాలు అల్లే సేవకుడు. పులిపీటు బలిపీటు ఏమో ఇదేంటో ఇక్కడ నిలబడి వాక్యోపదేశకుడుగా ఎన్నో అబద్ధాలు అల్లడం, లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చెప్పడం, అప్పటికప్పుడే కల్పించడం. ఒక ఆయన అంటున్నాడు, మా కర్నూల్లో ఇడ్లీలు అమ్మబడును అన్నట్టుగా కిడ్నీలు అమ్ముతున్నారండి, బోర్డు పెట్టి అంటున్నాడు ఆయన. కిడ్నీలు అమ్మబడిన ఉందంట, ఈయన ఇడ్లీలు అమ్మబడిన అనుకుని ఇదేంటి ఇడ్లీలు అమ్మబడిన హోటల్ దగ్గర చూస్తారు కిడ్నీలు అని ఉందంట. మరి ఇది నిజమే అయి ఉంటుందా? సరే, కిడ్నీలు అమ్మేవాడు బోర్డు పెట్టి అమ్మేస్తున్నారా ఎక్కడైనా? కర్నూలు, నెల్లూరు, హైదరాబాదు కిడ్నీలు అమ్ముతున్నారు నిజమే, కానీ బోర్డు పెట్టి అమ్మేస్తున్నారా? అంటే చమత్కరించడం కావచ్చు. దాన్ని ఒక విధంగా అల్లిక చేశాడు దాన్ని. ఇడ్లీ కిడ్నీ అంటే గమ్మత్తుగా ఉంది ఆ మాట. ఒరే భలే ఉందరా అన్నట్టుగా ఉంది ఆ మాట. అంతేగాని దైవ సత్యమా? దేవుని ఆత్మచేత నడిపింపు గలవాడా ఆ మాట చెప్పాడా? ఈ పొడి పొడి మాటల్లో మీరు సత్యాలు గమనించాలి. అబద్ధాలు అల్లేవాడుగా కనిపిస్తున్నాడు మనకి. తర్వాత 24వ వచనంలోనే ఆ మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగ వారు దాచిపెట్టుడ దాపరికాలు. దైవజనునికి తెలియకుండా, దైవజనునికి ఇది తెలియకూడదు. ఆయన దగ్గర శిష్యరకం, ఆయనతోనే వెళుతున్నాడు, ఆయనతోనే సమానంగా ఆ గదిలో ఉంటున్నాడు, సమానంగా దేవుని సేవకుడు గౌరవించబడుతున్నాడు, సమానంగా భోజనాలు చేస్తున్నాడు, అన్నీ సమానంగానే చూస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా. కానీ ఆయన దగ్గర దాపరికపు జీవితం జీవిస్తున్నాడు. ఆయనకి తెలియకుండా సంపాదిస్తున్నాడు. ఆయనకి తెలియకుండా అతిశయించేటువంటి కొన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని దాచి పెడుతున్నాడు. కనుక దేవుని సేవకులు, నీ మెంటార్ ఎవరున్నారో, నీ పైన నాయకుడు ఎవరున్నారో, ఆయన నువ్వెప్పుడు నీ ఇన్ అండ్ అవుట్స్, నీకున్నటువంటి రహస్యం ఏదైనా దేవుని దగ్గర దాచగలవా? జనం దగ్గర కూడా దాచకూడదు. దేవుని దగ్గర దాచలేవు, దైవజనం దగ్గర దాచకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఒకవేళ దైవజనుడు అది చూసి అది నీ కొద్దు బాబంటే మానేసే, పర్వాలేదు. ఆ మాటను విన్నందుకు 2 దేవుడిని ఆస్వాదిస్తాడు. మరి ఏది నీకు అవసరమో అది ఇస్తాడు. రేపు ఇది నీకు హానికరం కావచ్చు. అందుకే దేవుని సేవకుడు వద్దు అని చెప్పాడు. ఒక ఆయన ఆదిలాబాద్ జిల్లాలో టేకుతో ఏవో మంచాలు అవి చేయించుకున్నాడు. ఎవరో ఇచ్చారు, సేవకుడు కదా అని టేకర్ వ్యాపారం చేస్తాడు, చర్చకు వచ్చాడు, వాళ్ళు ఆవిడ వస్తుందో ఇస్తే చేయించుకున్నారు. ఒకసారి రైడింగ్ జరిగినప్పుడు ఇందు మూసేశారు.
నువ్వు ఇక్కడ చర్చ పెట్టింది ఎందుకంటే టేకు వ్యాపారం చేస్తున్నావా? ఇవి నీకు ఎక్కడై? నీ బిల్లేది? చాలా పెద్ద రాద్ధాంతం అయిపోయింది అది. అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి అన్ని పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్లు బుక్ చేసి చాలా బాధాకరమైనటువంటి విషయాలు. కనుక దైవజనుడు చెప్పాడు నాకు, ఆయన పైన ఎవరైతే ఆయన పంపించారో, అన్న నేను అప్పుడే చెప్పానన్న, ఆ చెక్కలు చూసే చెప్పాను, ఈ ఎక్కడే బాబు వద్దని చెప్పాను నేను. ఆయన అప్పుడు లేదన్నా మన బ్రదరే అని చెప్పుకొచ్చాడు, నేనేం అనలేకపోయాను. ఇప్పుడు ఎంత దేవుని సేవకే ఆటంకం అయిపోయింది. కనుక దాపరికాలు వద్దు. ఒకసారి పౌలు అంటాడు, తిమోతి నీ కన్నీళ్లు నేను జ్ఞాపకం చేసుకుని నీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. అంటే ఆయన దగ్గర అన్ని విషయాలు చెప్పుకునేవాడు. ఈయన దగ్గర, పౌలు దగ్గర ఈయన దాచుకున్న ఏమీ లేవు, తేటగా తెలుసు. అలాగూ నీవు తేటగా ఉండాలి. అంతేకాదు దైవజనుడు అడిగాడు, లేదో చెప్తున్న తప్పు, నీవు అలా వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో వచ్చింది అని ఆయన చెప్పాడు. చెబితే ఆయన దైవజనుని మోసం చేస్తున్నాడు. చూడండి 25లో, అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషావాని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసునే నేను ఎచ్చటికి పోలేదనెను. అంటే దైవజనుని మోసము చేయుట, తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుకునే వాడుగా కనబడుతున్నాడు. తరువాత దైవోగ్రతకు పాలయ్యాడు. ఆ వచనం చదివితే 26వ వచనములో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఇవన్నీ సంపాదించుకున్నాడా? ఇవన్నీ సంపాదించుకోవడం, ఏదో వస్త్రాలు, వెండి మాత్రం సంపాదించుకున్నాడు. కానీ తన లోపల వీటన్నిటి మీద మనస్సుంది ఆయనకి అని ఎలీషా తెలుసుకున్నాడు. నా మనసు నీతో వచ్చినప్పుడు నీ మనసులో ఏముందో నేను తెలుసుకున్నాను. నువ్వు డబ్బు, వస్త్రం, ఒలీవ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు, నువ్వు గొప్పవాడు అయిపోవాలనుకుని ఈ సేవ ద్వారా నువ్వు గొప్పవాడు అయిపోయావు. ఇంకా గొప్పవాడు అయిపోయే ఆశతోనే నువ్వు సేవ చేస్తున్నావు, నాకు అర్థమైంది అని చెప్పి చాలా కఠినమైనటువంటి మాట 27లో వాడాడు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పాడు. కనుక ప్రియులారా, దైవజనుడు సన్నద్ధుడు కావాలి. అనగా వీటన్నిటిని విసర్జించాలి. ఇప్పుడు పౌలు తిమోతి మొదటి పత్రికలో 6:11లో దైవజనుడా అన్నాడు. అంటే నువ్వు దైవజనుడు అయిపోయావు, నువ్వు ఇంకేం వినక్కర్లేదు, నేనేం చెప్పక్కర్లేదు అనలేదు. మళ్ళీ వెంటనే వీటిని విసర్జించుము, వీటిని సంపాదించుకొనుము. దైవజనుడా అన్నాడు, కానీ ఇంకా నువ్వు విసర్జించవలసినవి ఉన్నాయి, నువ్వు సంపాదించుకోవాల్సినవి ఉన్నాయి. శరీర సంబంధమైన వాటిని విసర్జించు, ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించు. నువ్వు ఏమి సంపాదించడానికి వచ్చావు ఇక్కడికి? ఆత్మలనా, ఆస్తులనా? నువ్వు సేవ చేయడం ప్రారంభించాక నీ సేవ ద్వారా నీవు అభివృద్ధి చెందావా, లేక నీ ద్వారా సేవ అభివృద్ధి చెందిందా? ఏది ఎత్తుగా కనిపిస్తుంది? నీ సేవ కంటే నీ అభివృద్ధి ఎత్తుగా కనిపిస్తే మనం గెహాజీ లాంటి వాళ్ళమే. దైవజనులతో ఉండి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ మనము వారి యొక్క మనస్సును కలిగి లేకుండా పనిచేయడం, అది తరతరాలకు మనం శాపాన్ని అంటించిన వాళ్ళం అవుతాం. మన పిల్లల పిల్లల పిల్లలకు మనం నష్టాన్ని కలిగిస్తాం. ఈ తరములో ఉన్న మనము తర్వాత మన తరాలన్నిటికి కూడా ఆశీర్వదకరంగా ఉండాలంటే ఇప్పుడు నీవు ఎలాగుండాలో అలాగే ఉండవలసి ఉంది. ఇక్కడ నీవు ఎలీషా వంటి వాడవైతివా, అలాగే ఉంటావు. గెహాజీ వంటి వాడవైతివా, నీ సంతానానికి నువ్వు అదే అందిస్తావు. కనుక ఈ సాయంకాల సమయంలో గెహాజీ దైవజనుని చేత గుర్తించబడ్డాడు, కానీ దైవజనుని మనస్సు లేనందువలన, అసలు దైవజనుడితోనే లేకపోతే ఈయన అడ్రస్సే లేదు, అసలు ఈయన ఉనికే లేదు భూమి మీద అసలు. కానీ ఆయనతో ఉండి
ఎన్ని ఆలోచనలు చేస్తున్నాడో. ఈయనతో ఉండడం వల్ల నేను డబ్బు సంపాదించవచ్చు, వస్త్రాలు సంపాదించవచ్చు, ఒలేవ చెట్లు, ద్రాక్ష తోటలు, ఎడ్లు, దాసీలను, వెండి బంగారములను సంపాదించుకోవచ్చు అని కూడా నడుస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుతో యూదా ఇస్కరియోతు ఉన్నట్లుగా 3.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, ఈయన ఉన్నాడు. కానీ ఈయన ఉండడానికి కారణం వేరు, వాళ్ళు ఉండడానికి కారణం వేరు. చివరికి ఈయన గతి ఏమైందో తెలుసు. వారి యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటూ, వారు ప్రభు కొరకు హతసాక్షులైపోయి వారి యొక్క సేవను మనకు అందించి వెళ్ళారు. కానీ ఇస్కరియోతు యూదా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. ప్రార్థన చేసుకో.